ట్రంప్కి మరో బిగ్ షాక్ ఇచ్చింది రష్యా. ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా ఇండియాకు భారీ ఆఫర్ని ప్రకటించాడు పుతిన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. క్రూడ్ ఆయిల్ కొనుగోలుపై భారత్కు 5% డిస్కౌంట్ ప్రకటించింది రష్యా. త్వరలోనే ఈ డిస్కౌంట్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై 50% టారిఫ్స్ విధించింది అమెరికా, మరి ముఖ్యంగా ట్రంప్. ఆగస్టు 7 నుంచి అమల్లోకి రాబోతోంది 25% టారిఫ్. ఆగస్టు 27 నుంచి అమలులోకి రాబోతున్న నేపథ్యంలో రెండో విడత 25% టారిఫ్కి సంబంధించి చర్చ జరుగుతోంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనాది అగ్రస్థానం కాగా, రష్యా ఎగుమతి చేస్తున్న క్రూడ్ ఆయిల్లో సగం వాటా చైనాది. రిమెంబర్, రష్యా ఎగుమతి చేస్తున్న అంటే రష్యా నుంచి చైనా దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్లో ఇటు చైనాదే అగ్రభాగం అంటే సగం వాటా. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది ఇండియా. యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక క్రూడ్ ఆయిల్ దిగుమతులకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇండియా వాటిని పెంచుకుంటూనే ఉంది. చెప్పుకొచ్చిందిగా. ఇక్కడ సీదా అమెరికాకు కొన్ని సవాళ్లను కూడా విసురున్న సందర్భం. ఎందుకంటే ఇటు ఇరాన్ నుంచి లేదు, ఇరాన్ నుంచి ఆపేసుకుంది. ఇన్ఫాక్ట్ ఆపేయమంది భారత్, ఆపేయమంది అమెరికా, దాంతో భారత్ ఆపేసుకుంది. ఆ తర్వాత ఇంకెక్కడి నుంచి తీసుకోవాలి? ఆల్టర్నేటివ్స్ ఉండాలి కదా. భారతదేశానికి సంబంధించి అప్పటికెప్పుడు ఒకటే చెప్తోంది, దేశ ప్రయోజనాలే ప్రాధాన్యం, ఆ తర్వాత మిగతా విషయాలు ఏవైనా అని కూడా. ఈ క్రమంలోనే ఆ కీలకమైన అంశాలకు సంబంధించి చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ అలాగే రష్యా బంధం మరింత బలపడుతోందా? దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఇటు రష్యా ఆ రోజు కూడా కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. పుతిన్ అలాగే ట్రంప్ భేటీ మాట్లాడుకునే క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేస్తుందని చెప్పుకోవాలి ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు కండిషన్ పెట్టాడు పుతిన్ ట్రంప్కు. ఏమని? నువ్వు భారత్ మీద టారిఫ్స్ని తగ్గించాలని చెప్పి. వెంటనే దాని ఇంప్లికేషన్ మనం చూసాంగా. ఇప్పుడైతే ఎటువంటి టారిఫ్స్ లేవని చెప్పి నిన్న వైట్ హౌస్ కూడా మాట్లాడిన సందర్భం. కుదిరితే ఆ బయట కూడా ప్లే చేద్దాం. నిన్న వైట్ హౌస్ మాట్లాడింది ఏమని? ఇటు భారత్ మీద ప్రెషర్ పెట్టడానికి రష్యాను ఉపయోగించాలని చెప్పి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలినా లెవిట్ ఆమె మాట్లాడుకొచ్చారు. దాంతోపాటు అక్కడ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఆయన రియాక్ట్ అయ్యాడు. వీళ్ళందరూ ఏమంటున్నారు? కారు కూతలు కూస్తున్నారు. ఒకప్పుడంట 13% అంట, ఆ తర్వాత 16% చైనా పెంచుకుందంట. కానీ వీళ్ళిద్దరికన్నా అంటే చైనా కన్నా భారతే ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది రష్యా నుంచి. ఇది అక్కడ రష్యాకు దోహదపడుతోంది. అందుకే మేము టారిఫ్స్ వేస్తున్నామంటూ కూడా ఈ నేపథ్యంలో ప్రగల్భాలు పలుకుతున్న సందర్భం. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి అమెరికా ఏమంటోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఈ డీటెయిల్గా మాట్లాడుకుందాం. The only reason Putin's in Alaska, he didn't come to see how Alaska was doing after he bought it. He came to Alaska because Trump threatened to put a 50% tariff on India for buying Russian oil and gas. What's the weakness of Russia? Almost all of their income comes from oil and gas sales. If we went after the customers of Russia and said you had to pick between the American economy and buying cheap Russian oil or gas, Could you please control your noise? Mr. US? అంతే కదా, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటావా? పిచ్చి కారుకూతలు కూయడానికి సందర్భం కాదది. మీ వాడికి అదేదో కావాలంట, ఆ చాక్లెట్ ఏదో కావాలంటే కొనిసి ఇచ్చేయండి సరిపోతుంది. నోబెల్ పీస్ ప్రైజ్ ఏదో అంటున్నాడు కదా, నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయండి కొనేసి. పిచ్చి కారుకూతలు కూస్తే మీకే వాతలు అంటుతాయి ఆఖరికి, గుర్తుపెట్టుకోండి. రిమెంబర్, అమెరికా, రష్యా, ఇండియా, చైనా RIC కనుక ఫామ్ అయితే ఆ ఫార్మినేషన్ మీరు తట్టుకోలేక, లేకపోతే బ్రిక్స్ ఏదైతే తట్టుకోలేక మీరు కూస్తున్న కారుకూతలు మీకే ఎదురు దెబ్బ తగులుతాయి. మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? రిమెంబర్, మీకు ఎన్ని రోజులు టైం పెట్టిందో క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హౌ మచ్ టైమ్ దట్ యూ హ్యావ్ టేకెన్ టు ఆన్సర్ ది క్వశ్చన్ ఫ్రమ్ అ ప్రెస్. ఇటు భారత మీడియా కావచ్చు, లేకపోతే మీడియా నుంచి ఎదురైన సవాళ్ళకి ఆ రోజు మీ అధ్యక్షుడు సమాధానం చెప్పలేక కారుకూతలకు తప్పించుకున్న సందర్భం. ఇన్నాళ్ళకు మీరు మాట్లాడతారా? నిన్న మీ ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడతాడు, నిన్న మీ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతుంది. బుర్రుండి మాట్లాడుతున్నారా? చైనా కొంటోందని చెప్పి ఎప్పుడో ప్రశ్నించిన సందర్భంలో ఇంకా 8 గంటలే అయింది కదా అని చెప్పి మీ అధ్యక్షుడు మాట్లాడిన ఎన్ని రోజుల తర్వాత మీరు మాట్లాడారా? మిమ్మల్ని ఇక్కడి నుంచి ఏకవచనంతో పిలవాల్సిన సందర్భమే. ఎందుకంటే మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈరోజు పాకిస్తాన్కి పట్టిన గతి రేపు మీకు పడుతుంది. మీరు భయపడుతున్నారు.
చైనా ఎక్కడ బాండ్లు వెనక్కి తీసేసుకుంటుందో అని చెప్పి భయపడుతున్నారు. చైనా బాండ్లు తీసుకుంటే మీ అమెరికా కుదేలైపోతుంది. అందుకు మీరు చైనాకు వంగి వంగి వణకాలు పెడుతున్నారు. మీ బుద్ధి ఎవరికి తెలియదు, మీ బతుకులు ఎవరికి తెలియదు. మొత్తం ఎక్కువ మాట్లాడితే మీ చిట్టా పద్దంతా బయటకు తీస్తుంది భారత్. గుర్తుపెట్టుకోండి, మీ బతుకంటే ఏంటో చూపిస్తుంది. మీరు బెదిరిస్తారా? సిగ్గుందారా మీకు? మీకు అసలు సిగ్గుందా? మీ బెదిరింపులకు భయపడే రకం కాదు, గుర్తుపెట్టుకోండి. కావస్తే గంజన్న తిరిగి బతకగలదు భారత్. మీరు తిని బతకగలరా? ఆలోచించుకోండి. పిచ్చి పిచ్చి కారుకూతలకు వస్తాయి. ఎందుకంటే మీరు నిన్నేమంటున్నారు? ఒకప్పుడు 13% కొనేది, ఇప్పుడు 16% కొంటుందని చెప్పి ఎవరిని? చైనాను ఉద్దేశించి. ఆ తర్వాత భారత్ అంటున్నారు. భారత్ 40% తీసుకుంటుంది, మీకు ఆ విషయం తెలుసు. కానీ ఎందుకు తీసుకుంటుందో కూడా క్లారిటీ ఇచ్చింది. అప్పుడు కూడా మీరే కదా అంది, డైవర్సిఫికేషన్ చేయండి లేకపోతే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతాయని చెప్పి. ఇదే అంశాన్ని భారత్ కూడా అధికారికంగా చెప్పుకొచ్చింది కదా. ఆ రోజు పేరున మీ మాటలు అవాకులు చవకలు ఈరోజు చచ్చిపోయాయా? చచ్చిపుచ్చు మొహాలు వేసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పుచ్చి పగిలిపోయే సమాధానం ఇస్తుంది భారత్. గుర్తుపెట్టుకోండి. మీకు నోరుంది కదా అని చెప్పి ఎడాపెడా వాగితే సమాధానం చెప్పే సత్తా లేకపోతే నోరు మూసుకుని మోనను కూర్చోండి. మాకు వదిలేండి, మేము ప్రపంచాన్ని ఎలా నడిపించాలో మేము చూసుకుంటాం. ప్రపంచాన్ని ఎలా నడిపించాలో మాకు తెలుసు. 150 కోట్ల మంది జనాభాను నడిపించుకుంటున్న దేశం, గర్వంగా చెప్పుకుంటాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి మా ప్రతినిధి కళ్యాణ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు కూస్తున్న కారుకుత్తలకు జరుగుతున్న వాస్తవాలకి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్, ఒకప్పుడు ఇప్పటికే డిస్కౌంట్ రేట్కి మనకి ఇస్తోంది క్రూడ్ ఆయిల్ రష్యా. ఇప్పుడు 5% ఎక్స్ట్రా ఇవ్వడాన్ని ఇటు ట్రంప్కి ఒక చావు దెబ్బ కొట్టడి భావించాలా? మనం చూస్తే కనుక ఇప్పుడు రష్యా ఏదైతే 5% డిస్కౌంట్, అంటే యూరోప్ కి సంబంధించి క్రూడ్ మీద 5% ఇది ఒక కమర్షియల్ సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. దాని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటనేది ఒకసారి చూస్తే కనుక ప్రతి బ్యారెల్ పైన మనకు ఒక $3 రేటు తగ్గే అవకాశం ఉంది. దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి, దాంతోపాటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ BPCL ఏదైతే ఉందో, ఈ రెండుకు సంబంధించి పర్చేసెస్ జూలైలో ఆపేశారు. ట్యారిఫ్ స్టార్ట్ అయిన తర్వాత జూలైలో రష్యా పర్చేసెస్ ఆపారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్కి ఆర్డర్స్ ని ఇప్పుడు ఇష్యూ చేస్తారు. సో సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మనకు ఫ్యూయల్ మళ్ళీ వచ్చేస్తుంది, ఈ ప్రైస్ కి అప్లై అవుతుంది. సో అమెరికా గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక వాళ్ళు మన రష్యా నుంచి మేమైతే ఏదైతే ఆయిల్ కొంటున్నాం దానివల్ల వార్ అనేది కంటిన్యూ అవుతుంది. వార్ కి మీరే ఫ్యూయల్ చేస్తున్నారని చెప్పి ఇప్పటిదాకా ఆరోపించుకుంటూ వచ్చారు. కానీ వాస్తవానికి మనం చూస్తే కనుక చైనాతో కంపేర్ చేస్తే చైనా కంటే తక్కువ ఫ్యూయల్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాము. మన టోటల్ ఇంపోర్ట్స్ లో 38% రష్యా నుంచి ఉంది ప్రస్తుతానికి. కానీ చైనా మనకంటే ఎక్కువ శాతం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాన్ని మాత్రం అమెరికా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ప్లస్ దాన్ని పట్టించుకోవట్లేదు. మీరు చెప్పిన పాయింట్ సేమ్, బాండ్స్ ఏమవుతున్నాయో బాండ్స్ కి సంబంధించి తలొగ్గి అమెరికా ఇలాంటి డిసిషన్ తీసుకున్నట్టు అది ఓపెన్ సీక్రెట్ అందరికి. ఇంకో పక్కన ట్రంప్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక మ్యాడ్ మ్యాన్ థియరీ ఫాలో చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఆయనకి ఏం కావాలనేది ముందే ఆయన ఇలా ఆంక్షలు విధించి తర్వాత ఏదో బేరసారాలకు వచ్చేసి, అంటే ఎక్స్చేంజ్ ఏమి ఇవ్వకుండా ఎదుటి వాళ్ళ నుంచి ఎలా పని చేసుకోవాలనేది ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని బేసికలీ. సో ముందే ఆంక్షలు పిచ్చి పిచ్చిగా విధించేసి దాని తర్వాత కొంచెం తగ్గించేసి అతనికి యాక్చువల్గా ఏం కావాలో అది తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. అదే మ్యాడ్ మ్యాన్ థియరీ, అదే ఫాలో చేస్తున్నాడు ఇప్పుడు కూడా. కానీ దానివల్ల మనకేం పెద్దగా ఎఫెక్ట్ అయితే లేదు. మనం చూస్తే కనుక ఒకసారి ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి మనం చూస్తే ఏప్రిల్ నుంచి జూలైకి మధ్య ఎంతైతే మనం సరుకులు పంపించాలో అమెరికాకి, మామూలుగా ఎంత సరుకులు పంపిస్తామో దానికి 21% జంప్ అయినాయి ఆ ఎక్స్పోర్ట్స్ అన్ని. ఆల్మోస్ట్ $33.5 బిలియన్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ని పంపిస్తారు ఇప్పటిదాకా. సో ఆగస్టు 27 నుంచి కనుక ఆ టారిఫ్స్ మళ్ళీ, అంటే ఇంకొక 25% ఏదైతే ఇస్తా అంటున్నాడో ఆ టారిఫ్స్ కనుక మళ్ళీ ఇంక్లూడ్ చేస్తే అప్పుడు అంటే ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ముందే అంత ఎక్స్పోర్ట్స్ అనేది చేసినట్టు మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. రానున్న రోజులు కూడా ఏంటి అంటే టెక్స్టైల్స్, జెమ్స్, జ్యువెలరీ, లెదర్, అలాగే ఆక్వాటిక్ ఫిషరీస్ కి సంబంధించి ఫ్రోజన్ ఫిష్ ఏదైతే ఫిష్ ఉందో మన తెలుగు సంబంధించింది కూడా. సో వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆటో కాంపోనెంట్స్ మీద కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇది ఓవరాల్ గా మనం చూస్తే కనుక రష్యాకి సంబంధించిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, డబుల్ స్టాండర్డ్స్ ని అమెరికా ట్రంప్ కానీ అమెరికా కానీ డబుల్ స్టాండర్డ్స్ ని చూపిస్తున్నారు. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకోవాల్సిన అన్ని చేసుకుంటున్నారు. కానీ ఇండియన్ పాయింట్అవుట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇది డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి రష్యాకి సంబంధించిన
ఫారెన్ మినిస్ట్రీకి సంబంధించి కూడా ఈ స్టేట్మెంట్ వచ్చింది. ప్రస్తుతానికి మనం ఇంకొకసారి చూస్తే కనుక రష్యా నుంచే మనము చమురుని దిగుమతి చేసుకోవట్లేదు. 38% రష్యా నుంచి చేసుకుంటున్నాం, మిగతా 62% వేరే దేశాల నుంచి చేస్తున్నాం. మన పొటెన్షియల్ అంటే ఇంకా వేరే ఏ దేశాల నుంచి తీసుకోవచ్చు అన్న దృష్టిలో కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇరాక్, సౌదీ అరేబియా, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా మనం ఇంకా చమురుని దిగుమతి చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటుంది గవర్నమెంట్. అయితే ఆ పద్ధతిలోనే ముందుకెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో జియో పొలిటికల్ ప్రెషర్ అనేది మన మీద ఉండకుండా ఏం చేయాలో దానికి కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు, మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో ఆన్ ఆల్ ఈ 5% డిస్కౌంట్ ఏదైతే రష్యా మనకు ఒక సీక్రెట్ కమర్షియల్ సీక్రెట్ పరంగా మనకు ఏదైతే ఇస్తుందో అది మంచి తరుణమే. వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి దిగుమతులు మీద ప్రతి బ్యారెల్ మీద $3 అయితే మనకు ఖచ్చితంగా తగ్గుతుంది. దాన్ని ఎఫెక్ట్ ఇంటర్ మన ఎకానమీ అయితే బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి కొత్త రిఫార్మ్స్ ఏదైతే తీసుకొస్తున్నారో దానివల్ల కొంత షార్ట్ టర్మ్ పీరియడ్ దాకా మన ఎకానమీకి కొంచెం లాస్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ పీరియడ్ లో చాలా మంచి బెనిఫిట్. ఒకవేళ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆయిల్ అండ్ గ్యాస్ ని తీసుకురాలేదు ఇప్పటిదాకా అయితే జిఎస్టీ కిందకి, కానీ దాన్ని కూడా తీసుకొచ్చిస్తే కనుక బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కామన్ మ్యాన్ కి. మనకి ఇండియాలో ఉన్న ప్రతి సామాన్యుడికి ఇంకా ధరలన్నీ చాలా తక్కువలో, అతి తక్కువలో నిత్యావసరాలు కానీ లేకపోతే లగ్జరీ గూడ్స్ కావచ్చు, ఇంకా ఏ గూడ్స్ అయినా కూడా మనకు అతి తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఎకానమీ వైజ్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ బూస్ట్ టు ఇండియా. ఇటు మన స్టాక్ మార్కెట్ చూసుకున్నా కూడా స్టాక్ మార్కెట్ కూడా చాలా బూస్ట్ అయింది. ఏదైతే ఇండిపెండెన్స్ డే రోజు జిఎస్టీకి సంబంధించి ఏదైతే రిఫార్మ్స్ గురించి ప్రధాని మోదీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని తర్వాత మనం చూస్తున్నాం ఆగస్టు 18 నుంచి మార్కెట్ లో స్టాక్స్ అన్ని చాలా మంచిగా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి, చాలా మంచి గ్రోత్ రేట్ ని కూడా చూపిస్తున్నాయి. అంటే బేరిష్ నుంచి బుల్లిష్ మార్కెట్ గా మారిపోయింది. సో ఆన్ హోల్ అయితే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇండియాకి మంచి ఎకానమీ బూస్ట్ చేసుకోవడానికి ఓవరాల్ గా. సచిన్.